వరంగల్ లోక్సభ బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ నామినేషన్ ర్యాలీలో బీజేపీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కళాకారులు ఆటపాటలతో ర్యాలీ హోరెత్తింది. ప్రజలు నమ్ముతున్నారని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా కొత్త వారు ఏం కాదు కదా, ఆల్రెడీ 2 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు, గెలిచిరు, ప్రజలకి సేవ చేసి ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి మరొకసారి మోదీ గవర్నమెంట్ రావాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. మోడీ గారు ఇస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి గడప గడపకు చేరాలి అంటే ఖచ్చితంగా ఈసారి వరంగల్ నుంచి ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ గారిని భారీ మెజార్టీతో గెలిపారని ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయ్యింది. ఎలక్షన్స్ నేపథ్యంలో ఆరూరి రమేష్ గారిని ప్రజలు ఎలా నమ్ముతారు? 100% వాళ్ళు 400 సీట్లు ఎంపీలు ఏవైతే గెలుస్తారో దాంట్లో మొదటి వరుసలో ఉండేది వరంగల్ పార్లమెంటు. ఆరూరి రమేష్ గారు గెలుపు తథ్యం. మీరు చూస్తున్నారు ప్రజలలో జోష్ ఏ విధంగా ఉన్నది, కార్యకర్తల్లో జోష్ ఏ విధంగా ఉన్నది. ఈరోజు నరేంద్ర మోడీ గారు 3వసారి ముచ్చటగా ప్రధానమంత్రి కావట్లో ప్రధాన భూమిక వరంగల్ పార్లమెంట్ కూడా పోషిస్తుందనే నమ్మకం మాకు కలుగుతున్నది. ఎక్కడ చూసినా కూడా మోడీ గారి మంత్రం, రాముల వారి ఆలయం, 370 ఆర్టికల్ రద్దు, ఇవన్నీ ఎక్కడ చూసినా కూడా ప్రజలే మాకు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఈ భారతదేశంలో
మూడోసారి మళ్ళా ఎన్డీఏ ప్రభుత్వంలోకి వస్తున్నది. 400 సీట్ల పైబడి గెలవబోతున్నదని మేము తెలియజేస్తున్నాము.